మోసం చేసి నిలువులో చంపేశారు. బాబు గారి సమక్షంలో, బాబు గారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది. చీరాల మున్సిపాలిటీలో 16,000 ఓట్లు ఉన్నాయి. ఆర్వీఎస్లు 83% వేసి గెలిపించాడు. ఉన్నప్పుడు 2 సార్లు మోసం జరిగింది. చైర్మన్గా నాశనం చేశారు. 14 ఆస్తులుంటే 12 అమ్ముకున్నానండి. అద్దె ఇంట్లో ఉంటున్నారు బాబు గారు. ఇదేనమాట నాకు చేసింది. చైర్మన్గా మించాల సాంబశివరావు గారిని ప్రకటించారు. ఎంపీ గారే ప్రతిపాదించింది. ఇంకా నేను వచ్చేసానండి. ఏదన్నా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబు గారు. 3వ సారి కూడా నిలువులో మోసం చేశారు. మీరు కొనసాగుతున్నారా? ఇంకా పార్టీలో లేదా? ఇంక లేదు. నన్ను కౌన్సిలర్గా కూడా రాజీనామా చేసేస్తున్నాను. ఇంకా పార్టీలో ఉండను. ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి. ఇంకేమీ లేవు. నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలను, లివరే. మొన్న వైసీపీని కాదని వచ్చాను. సుబ్బారెడ్డి గారిని నాకు ఎంతో దగ్గర. ఆఖరికి బాధపడి ఏడుస్తూ, సార్ మిమ్మల్ని వదిలేసేస్తాను, ఏమనుకోవద్దు, నన్ను బాల్యాన్ని మోసం చేశాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వచ్చి, ఎవరు రాంటే నా మీద అనేకమైన కేసులు పెడతారన్నా నేను భయపడకుండా వచ్చి బాబు గారి సమక్షంలో మేడే రోజు చేరానండి. ఇదేనా నాకు ఇచ్చే న్యాయం?